నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైమ్. గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ 1980లో ఆవిర్భవించింది. విద్యారంగంలో మెరుగైన మార్పులు తీసుకురావడంలో కృషి చేసింది. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తిని కలిగించేలా బోధన చేయడం గీతం ప్రత్యేకత. సమాజానికి మెరుగైన ప్రతిభను అందించే లక్ష్యంతో అంకిత భావం కలిగిన అధ్యాపకులు విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి మార్గదర్శనం చేస్తారు. గీతం డీమ్డ్ యూనివర్సిటీకి విశాఖ, హైదరాబాద్, బెంగళూరులో 3 క్యాంపస్లున్నాయి. ప్రొఫెసర్ కె మోహన్ విశాఖపట్నం గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ యూనివర్సిటీలో అకాడమిక్, అడ్మినిస్ట్రేషన్, హానరరీ రీసెర్చర్ గా 30 ఏళ్ల అనుభవం కలిగిన అధ్యాపకులు. ప్రొఫెసర్ కె మోహన్ మార్గదర్శనంలో గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులకు అద్భుతమైన బోధనను అందిస్తోంది. మోహన్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. మోహన్ గారు, అసలు ఆర్కిటెక్ట్ అంటే ఎవరు, ఆర్కిటెక్చర్ కోర్స్ అంటే ఏంటి, ఆ వివరాలు చెప్పండి. ఆర్కిటెక్చర్ ఒక ప్రొఫెషన్. మెడిసిన్, ఫార్మసీ లాగే ఆర్కిటెక్చర్ కూడా ఒక ప్రొఫెషన్. ఆర్కిటెక్చర్ ఈజ్ అ గ్రేట్ ప్రొఫెషన్ బేస్డ్ ఆన్ 3 కాస్మిక్ ప్రిన్సిపల్స్: బ్యూటీ, యూటిలిటీ, డ్యూరబిలిటీ. ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఈజ్ ఆల్సో ఎన్ ఆర్ట్ అండ్ అ సైన్స్. సో దీని డెఫినేషన్ చెప్పాలంటే ప్రొఫెషన్ది, ఇట్స్ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ డిజైనింగ్ బిల్డింగ్స్ దట్ ఆర్ రెసిడెన్షియల్ ఆర్ నాన్ రెసిడెన్షియల్. రెసిడెన్షియల్ అంటే మీరు ఉంటూ ఉంటారు బిల్డింగ్స్లో. నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అంటే ఇప్పుడు ఆఫీస్ బిల్డింగ్స్, లేకపోతే హోటల్ బిల్డింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్, ఎనీ టైప్ ఆఫ్ బిల్డింగ్ వేర్ యు ఆర్ నాట్ లివింగ్. సో it's the art and science of designing buildings for residential or non-residential purposes that are rational, coherent and responsive to the lifestyle of the people who use them. Rational అంటే మీరు బిల్డింగ్ డిజైన్ చేస్తే ఊరికే డిజైన్ చేయరు, దాని వెనకాల కొంచెం లాజిక్, సైన్స్ ఉంటుంది. ఇవన్నీ యూజ్ చేసి డిజైన్ చేస్తారు. కోహెరెంట్ అంటే క్లియర్గా ఉండాలి. మీరు ఏమైనా బిల్డింగ్ లోపలికి వెళ్ళారనుకోండి, కన్ఫ్యూజన్ ఉందనుకోండి, మీకు ఎటు నుంచి వెళ్ళాలో, ఏది ఎంట్రన్సో తెలియదు, లోపల ఎలా రూమ్స్ వెళ్ళాలో తెలియకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకూడదు. క్లియర్గా ఉండాలి, కోహెరెంట్ అని. రెస్పాన్సివ్ టు ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద పీపుల్ హూ యూస్ దెమ్. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి, దాంట్లో ఉండే మనుషులు కూడా రకరకాల మనుషులు ఉంటారు. సో వాళ్ళకి ఓన్ కల్చర్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళ వేరే యాక్టివిటీస్ అన్నీ దాని ప్రకారం వాళ్ళు కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ బిల్డింగ్స్ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్కి మ్యాచ్ అవ్వాలి. సో ఆర్కిటెక్చర్ ఈజ్ ఆర్ట్ అండ్ ఆల్సో సైన్స్. సో ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ ప్రొఫెషన్ చేసిన తనకి ఓ లైసెన్స్ ఉంటుంది బిల్డింగ్స్ డిజైన్ చేసి ప్రాక్టీస్ చేయడానికి. సో ఆర్కిటెక్చర్ ఈజ్ ఆల్సో అ సోషల్ ఆర్ట్ అండ్ ఆర్ట్ఫుల్ సైన్స్. సో సైన్స్, ఆర్ట్ రెండు ఉంటాయి. సో ఈ రెండు కాంబినేషన్ ఉంది కనుక ఈ స్టూడెంట్ ట్రైనింగ్లో ఈ ఆర్ట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ నేర్చుకుంటాడు, అలాగే టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్ నేర్చుకుంటాడు. సో సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, విజువల్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, తర్వాత డిజైనింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. రకరకాల దాదాపు ఈ ఆర్కిటెక్చర్ సిలబస్లో 63 సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి. సార్, అసలు ఆర్కిటెక్ట్కి సివిల్ ఇంజనీర్కి తేడా ఏంటి? ఆర్కిటెక్ట్ అండ్ సివిల్ ఇంజనీర్ వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక కాయిన్ తీసుకుంటే కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి. అలాగే ఆర్కిటెక్ట్ అండ్ సివిల్ ఇంజనీర్ ఆర్ 2 సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఇప్పుడు వీళ్ళిద్దరూ డిఫరెన్స్ ఏముంటుందంటే వాళ్ళ ట్రైనింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆర్కిటెక్ట్ నేర్చుకునే సబ్జెక్ట్స్ కొన్ని వేరుగా ఉంటాయి, సివిల్ ఇంజనీరింగ్ నేర్చుకునే సబ్జెక్ట్స్లో వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఆర్కిటెక్ట్ ఇస్ కన్సర్న్ విత్ బ్యూటీ, సివిల్ ఇంజనీర్ ఇస్ నాట్ కన్సర్న్ విత్ బ్యూటీ. సో విజువల్ ఆర్ట్స్ తర్వాత ఈ సబ్జెక్ట్స్ వాళ్ళు నేర్చుకోరు. సిమిలర్లీ ది సివిల్ ఇంజనీర్ ఇస్ ది అప్రోచ్ ఆఫ్ అ సివిల్ ఇంజనీర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్ ఆఫ్ అన్ ఆర్కిటెక్ట్. ది సివిల్ ఇంజనీర్ లుక్స్ అట్ థింగ్స్ ఇన్ అనలిటికల్ వే. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆర్టిస్ట్ తీసుకోండి, ఆర్టిస్ట్ వర్క్ తర్వాత ఇంజనీర్ వర్క్ తీసుకుంటే, ఆర్టిస్ట్ ఏంటంటే
ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ చూడ్డు. ఆర్టిస్ట్ మీరు ఒక పెయింటింగ్ తీసుకుంటారు, ఆ పెయింటింగ్లో ఆర్టిస్ట్ తన ఐడియాస్ పెయింటింగ్లో పెడతాడు. మీరు పెయింటింగ్కి ఒక్కొక్కసారి కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయింటింగ్ ద స్క్రీమ్ అని నార్వేయన్ పెయింటర్ ఎడ్వర్డ్ ముంచ్ అని అతను పెయింట్ చేశాడు. అది ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్కి అమ్ముడుపోయింది. ఆ పెయింటింగ్ ఎందుకు కొంటున్నారు? ఆ పెయింటింగ్ మీరు యూజ్ చేయలేరు, దాని మీద కూర్చోలేరు, దాని మీద నుంచోలేరు, అదే జస్ట్ గోడ మీద మీరు హ్యాంగ్ చేసుకుంటారు. వాట్ ఈస్ ద పెయింటింగ్ డూయింగ్? ఇట్ సాటిస్ఫైస్ ఇమోషనల్ నీడ్స్. ఇప్పుడు మనిషికి ఫంక్షనల్ నీడ్స్ తర్వాత ఇమోషనల్ నీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆర్టిస్ట్ తన ఎమోషన్స్ని పెయింటింగ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాడు, పెయింటింగ్స్ లేకపోతే స్కల్ప్చర్ ద్వారా. ఇంజనీర్ ఈజ్ కన్సర్న్ విత్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. సో ఇప్పుడు ఇంజనీర్ బ్రిడ్జ్ డిజైన్ చేశారనుకోండి, ఆ బ్రిడ్జ్ స్పాన్ ఎంత, దాని మీద వచ్చే లోడ్స్ ఎంత, ఇవన్నీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ చేసి బ్రిడ్జ్ డిజైన్ చేస్తాడు. ఆ బ్రిడ్జ్ని టెస్ట్ చేయొచ్చు. ఆ బ్రిడ్జ్ని మోడల్ తయారు చేసి దాన్ని టెస్ట్ చేసి ఆ బ్రిడ్జ్ కోల్పోతే ఎంత లోడ్ తీసుకోగలదో అవన్నీ చూడొచ్చు. అలాగే వర్క్ ఆఫ్ ఆర్ట్ని మీరు టెస్ట్ చేయలేరు, అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఆర్టిస్ట్ వర్క్స్ ఆన్ ఇమోషన్స్, ఈ ఇంజనీర్స్ వర్క్ ఈజ్ టోటలీ అనలిటికల్ అండ్ ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ఫంక్షనల్ నీడ్స్. ఆర్కిటెక్ట్ వర్క్ ఏంటంటే రెండు, బోత్ ఇమోషనల్ రిక్వైర్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ఈ రెండు కన్సిడర్ చేయాలి. ఇప్పుడు కార్పెంటర్ ఉన్నాడు అనుకోండి, కార్పెంటర్ చైర్ డిజైన్ చేస్తే చైర్ చూడడానికి బాగుండాలి, అట్ ద సేమ్ టైం మీరు చైర్ మీద కూర్చుంటే అది ఇరిగిపోకూడదు, స్ట్రక్చరలీ స్ట్రాంగ్గా ఉండాలి. సిమిలర్లీ ఆర్కిటెక్ట్ బిల్డింగ్స్ డిజైన్ చేసిన బిల్డింగ్స్ ది కాన్సెప్ట్స్ అన్నీ ఇస్తాడు ఆర్కిటెక్టు, అట్ ద సేమ్ టైం బిల్డింగ్ చూడడానికి బాగుండాలి, లోపల ఫంక్షనల్గా ఉండాలి. ఇంజనీర్ ఏం చేస్తారంటే స్ట్రక్చరల్ డిజైన్స్ అవన్నీ ఇస్తారు. ఇప్పుడు సింపుల్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీర్, మీరు అడిగింది, ఒక పుస్తకం ఉందనుకోండి, పుస్తకం రాసింది ఒకళ్ళు ఉంటారు, పబ్లిషర్ ఇంకో అతను ఉంటాడు. ఇప్పుడు ఐడియా ఏమో ఒక అతను పోయమ్స్ రాస్తాడు, లేకపోతే కథ రాస్తాడు. సో హీ విల్ క్రియేట్ దట్ స్టోరీ. సినిమా ఉందనుకోండి, దానికి కూడా ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఉంటాడు. సో ఈ ఆర్కిటెక్ట్ ఏమో మొత్తం బిల్డింగ్ డిజైన్ చేస్తాడు, బ్లూ ప్రింట్ ఇస్తాడు. అది ఊరికే డ్రాయింగ్ చేస్తే సరిపోదు, అది నేల మీద నిలబడాలి. అది కట్టడానికి సివిల్ ఇంజనీర్ కావాలి, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కావాలి, రకరకాల ఇంజనీర్, ఉత్త సివిల్ ఇంజనీరే కాదు, మధ్యలో మెకానికల్ ఇంజనీర్స్ వస్తారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ వస్తారు. వీళ్ళందరూ టీమ్గా పనిచేసి ఆ భవనాన్ని యాక్చువల్ నేల మీద నిలబడేటట్టు చేస్తారు. సో వీళ్ళంతా టీమ్గా పనిచేస్తారు. కానీ ఆ టీమ్ లీడరు, మాస్టర్ బిల్డర్ ఇస్ ద ఆర్కిటెక్ట్. ఎందుకంటే ఐడియా మొత్తం ఫస్ట్ ఏ బిల్డింగ్ అన్నా ముందు దానికి ఒక ఐడియా ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి, దాని తర్వాత బ్లూ ప్రింట్ వస్తుంది, దాని తర్వాత యాక్చువల్ బిల్డింగ్ కడతారు. సో కన్స్ట్రక్షన్ ప్రాసెస్, మిగతా స్ట్రక్చరల్ డిజైన్స్ అన్నీ సివిల్ ఇంజనీర్స్ ఇస్తారు. ఎందుకంటే బిల్డింగ్లో రకరకాల స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ డిజైన్ చేయాలి, ఊరికే అలా పెట్టడానికి అవ్వదు. సో ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీర్ ఆర్ బోత్ పార్ట్ ఆఫ్ ద సేమ్ టీమ్. ది ఇంజనీర్ షుడ్ అండర్స్టాండ్ ద అనలిటికల్ రీజనింగ్ ఆఫ్ ది architect should understand the analytical reasoning of the engineer, and the engineer should understand the visualization skills of the architect. అప్పుడే ఇద్దరు కలిసి సరిగ్గా టీమ్గా పనిచేయగలరు. మోహన్ గారు, ఆర్కిటెక్చర్ కోర్స్ చేసిన స్టూడెంట్కి కెరియర్ అవకాశాలు ఎలా ఉంటాయి? కెరియర్ అవకాశాలు ఇప్పుడు చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఉత్త బీఆర్ చేసిన తర్వాత కూడా స్టూడెంట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి సాధారణంగా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 2-3 ఏళ్ళు ఒక ఆర్కిటెక్ట్ కింద అప్రెంటిస్గా పనిచేసి కన్స్ట్రక్షన్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకుని ఆ తర్వాత వాళ్ళు ఓన్ ఫర్మ్ కూడా స్టార్ట్ చేయొచ్చు విత్ మినిమమ్ ఎక్స్పెండిచర్. వేరే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చాలామంది ఈ మాస్టర్స్ కోర్సెస్ చేస్తారు బీఆర్ తర్వాత. ఈ మాస్టర్స్ కోర్సెస్ రకరకాల కోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చరు, లేకపోతే అర్బన్ డిజైను, అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంటు, లేకపోతే హౌసింగ్, బిల్డింగ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంటు, ఇంటీరియర్ డిజైను, ఈ రకరకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందో ఆ స్పెషలైజేషన్ చేస్తే ఆ పర్టికులర్ స్పెషలైజేషన్లో వాళ్ళు ఫర్మ్ స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాస్టర్ ఆఫ్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్, గీతంలో ఇప్పుడు మేము మాస్టర్ ఆఫ్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ కోర్స్ రన్ చేస్తున్నాం. ఆ కోర్స్ చేశారనుకోండి, ఆ కోర్స్ చేసిన తర్వాత వాళ్ళు గ్రీన్ రేటింగ్ ఫర్మ్స్లో చేరుతారు. ఈ గ్రీన్ రేటింగ్ ఫర్మ్స్ ఏంటంటే హౌ టు రెడ్యూస్ ది ఎనర్జీ ఇన్ బిల్డింగ్స్,
గ్రీన్ రేటింగ్ ఎలా చేయాలో ఇవన్నీ వాళ్ళకి అలాంటి పని చేస్తూ ఉంటారు. సో అక్కడ 1 or 2 years పనిచేసిన తర్వాత వాళ్ళు ఓన్గా గ్రీన్ రేటింగ్ ఫర్మ్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో సెకండ్ థింగ్ ఏంటంటే హైయర్ స్టడీస్. చాలామంది స్టూడెంట్స్ దే ప్రిఫర్ టు గో ఫర్ హైయర్ స్టడీస్. ఈ హైయర్ స్టడీస్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్టూడెంట్స్ ఫారెన్ యూనివర్సిటీస్కి వెళ్తూ ఉంటారు. ఫారెన్ యూనివర్సిటీస్కి వెళ్ళాలంటే కొన్ని స్పెసిఫిక్ పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పరీక్షలు తీసుకోవాలి. జిఆర్ఈ, టోఫల్ ఇలాంటి ఎగ్జామ్స్ ఆర్ రిక్వైర్డ్. ఆ తర్వాత రకరకాల మంచి కాలేజెస్కి వాళ్ళు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు అట్లీస్ట్ 3 to 4 మంచి రికమెండేషన్ లెటర్స్ వాళ్ళ టీచర్స్ దగ్గర తీసుకుని అప్లై చేస్తే అట్లీస్ట్ 5-6 కాలేజెస్కి అప్లై చేస్తే అందులో మంచి కాలేజ్లో వస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ మాస్టర్స్ కోర్స్ చేసి అక్కడే సెటిల్ అయిపోవచ్చు, లేకపోతే ఇండియాకి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థర్డ్ టైప్ ఏంటంటే గేట్ అని ఒక పరీక్ష ఉంటుంది. ఆ గేట్ పరీక్ష రాస్తే ఇండియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేయడానికి మంచిది. ఆ గేట్ పరీక్ష రాసిన తర్వాత అందులో మంచి ర్యాంక్ వస్తే స్కాలర్షిప్ వస్తుంది 12,000. ఈ పరీక్ష ఐఐటీస్ కండక్ట్ చేస్తాయి. సో గేట్ పరీక్ష రాసి కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు మా గీతంలో మాస్టర్స్ చేస్తున్నారు. వాళ్ళకి 12,000 ప్రతి నెల స్కాలర్షిప్ కూడా వస్తుంది. వేరే ఎన్ఐటీసు లో కూడా గేట్ చూస్తారు. ఈ గవర్నమెంట్ కాలేజెస్, వేరే కాలేజెస్ గేట్ స్కోర్ అంత సరిగ్గా లేకపోతే అలాంటి కాలేజెస్లో కూడా చేరచ్చు. సో మాస్టర్స్ చేసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ప్లానింగ్లో చేశారనుకోండి, వాళ్ళు ప్లానింగ్ అథారిటీస్లో చేరచ్చు. హౌసింగ్లో మాస్టర్స్ చేస్తే పెద్ద పెద్ద హౌసింగ్ ప్రాజెక్ట్స్లో పనిచేయచ్చు. బిల్డింగ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేస్తే ఈ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్లో వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజర్గా చేరచ్చు. ఇంటీరియర్ డిజైన్ చేస్తే వాళ్ళు ఓన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకోవచ్చు. మూడో ఆప్షన్ ఏంటంటే రీసెర్చ్లోకి వెళ్ళచ్చు. రీసెర్చ్లోకి వెళ్ళాలంటే మాస్టర్స్ చేసిన తర్వాత పిహెచ్డి చేయాలి. పిహెచ్డి ఈజ్ అవైలబుల్ ఇన్ కొన్ని సెలెక్టెడ్ ఇన్స్టిట్యూట్స్లో పిహెచ్డి ఆఫర్ చేస్తున్నారు. లైక్ ఐఐటీస్, ఎస్పిఏ ఢిల్లీ, ఎస్పిఏ విజయవాడ, ఎస్పిఏ భోపాల్. సో ఈ పిహెచ్డి చేస్తే మీకు టీచింగ్లో కెరియర్స్ బాగుంటుంది. ఇప్పుడు ఆర్కిటెక్చర్లో టీచింగ్ ప్రొఫెషన్ కూడా రెస్పెక్టబుల్ అయింది. అండ్ చాలామంది టీచింగ్ ప్రొఫెషన్ కూడా చూస్ చేస్తున్నారు. దాదాపు 550 కాలేజీలు ఉన్నాయి ఇండియాలో. అండ్ చాలా షార్టేజ్ ఆఫ్ టీచర్స్ ఉంది, ఎస్పెషలీ ప్రొఫెసర్స్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్స్. సో దీనికి పిహెచ్డి చేయడం లేకపోతే హైయర్ స్టడీస్ ఆర్ మినిమం రిక్వైర్మెంట్. సో ఐదర్ యూ జాయిన్ ఇన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆర్ ఎనీ అదర్ ఫర్మ్, లేదా ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు టీచింగ్ ప్రొఫెషన్లో కూడా వెళ్ళచ్చు. సో మీ యాప్టిట్యూడ్ బట్టి మీరు ఎటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు మీ ప్రొఫెషన్ స్పెషలైజేషన్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ మాత్రం బాగున్నాయి. అండ్ దెర్ ఇస్ నో అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆర్కిటెక్చర్. ప్రతి ఆర్కిటెక్టు ఏదో ఒక మంచి జాబ్లో సెటిల్ అయి ఉన్నారు. ఇప్పుడు మా స్టూడెంట్స్ని మేము పాస్ట్ 284 స్టూడెంట్స్ ఉన్నారు. ఇంతకుముందు పాస్ అయిన వాళ్ళందరిది చూస్తే చాలామంది చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. దాదాపు 15-20 స్టూడెంట్స్ ఫారెన్లో మాస్టర్స్ చేస్తున్నారు. 20 మంది ఇండియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. 35 మంది మంచి మంచి అర్బన్ డిజైన్ ఫర్మ్స్ అక్కడ ఆర్కిటెక్ట్స్గా, జూనియర్ ఆర్కిటెక్ట్స్ కింద పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళేమో హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు. మా గీతంలోనే దాదాపు 15 మంది స్టూడెంట్స్ మాస్టర్స్ చేస్తున్నారు. మోహన్ గారు, విశాఖలోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ను ఎందుకు ఎంచుకోవాలంటారు అసలు స్టూడెంట్స్? గీతంలో గల విశేషాలు ఏంటి? గీతం యూనివర్సిటీ చాలా రెనౌండ్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ. అండ్ గీతంలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఆర్కిటెక్చర్, ఎస్పెషలీ ఆర్కిటెక్చర్ చదవాలంటే చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. వీటి గురించి నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఫ్యాకల్టీ. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఎనీ ఆర్కిటెక్చర్ కాలేజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫ్యాకల్టీ. సో గీతంలో మేము 2011లో ఆర్కిటెక్చర్ కోర్స్ స్టార్ట్ చేసాం.
ఇప్పుడు దాదాపు 32 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. ఒక డైరెక్టరు, 2 ప్రొఫెసర్సు, 8 అసోసియేట్ ప్రొఫెసర్సు, 21 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. వీళ్ళంతా హైలీ క్వాలిఫైడ్ పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు. తర్వాత హైలీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, కొంతమంది దుబాయ్ తర్వాత ఫారిన్ కంట్రీస్లో పనిచేసి వచ్చారు. తర్వాత పిహెచ్డీలు కూడా కొంతమంది ఫారెన్లో చేశారు. సో వీళ్ళు వేరే వేరే స్పెషలైజేషన్స్లో మాస్టర్స్ చేశారు. కనుక వీ హ్యావ్ వెరీ గుడ్ స్ట్రాంగ్ ఫ్యాకల్టీ. మాకు స్టూడియోస్ ఉన్నాయి. ఆర్కిటెక్చర్కి దాదాపు 10 స్టూడియోస్ ఉంటాయి. తర్వాత ల్యాబ్స్ ఉంటాయి. ఈ క్లైమటాలజీ ల్యాబు, తర్వాత మెటీరియల్ మ్యూజియము, స్ట్రక్చర్స్ ల్యాబు, ఇలా రకరకాల ఫోటోగ్రఫీ ల్యాబు, మోడల్ మేకింగ్ ల్యాబు, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. తర్వాత సపోర్టింగ్ గీతం పెద్ద యూనివర్సిటీ కనుక యూనివర్సిటీలో షేర్డ్ ఫెసిలిటీస్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెమినార్ హాల్స్ అని, లేకపోతే క్యాంటీన్స్, క్లబ్స్, అసోసియేషన్స్, బ్యాంక్స్. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా స్టూడెంట్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఎన్వైరన్మెంట్, వాతావరణం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఏంటంటే చాలా క్రియేటివ్ కోర్స్. ఈ క్రియేటివ్ కోర్స్ పర్సీవ్ చేయాలంటే మీరు ఉంటున్న ఎన్వైరన్మెంట్ చాలా బాగుండాలి. ఇప్పుడు గీతం యూనివర్సిటీ విశాఖపట్నం, ఇది రిషికొండ పక్కన భీమిలీపట్నం వెళ్ళే దారిలో క్యాంపస్ ఉంది. సో ఈ క్యాంపస్ చాలా డెవలప్ అయింది. ఎప్పటి నుంచో మంచి ప్లాంటేషన్, బాగా చెట్లు, గ్రీనరీ చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ చదువుతున్నప్పుడే కాకుండా చదువు కంప్లీట్ అయిన తర్వాత ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గీతం గైడెన్స్ అండ్ ట్రైనింగ్ సెల్స్ ఉన్నాయి. వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ గురించి, 100% ప్లేస్మెంట్ గురించి చూస్తూ ఉంటారు. తర్వాత వెంచర్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ సెంటర్స్ ఉన్నాయి. దీంట్లో స్టూడెంట్స్ సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవడం, లేకపోతే స్టార్టప్స్ చేయడం, ఇక్కడంతా గైడెన్స్ ఇస్తారు. తర్వాత మా డిపార్ట్మెంట్లో కూడా ఒక మంచి డిపార్ట్మెంటల్ లైబ్రరీ ఉంది. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ బుక్స్, రెఫరెన్స్ బుక్స్, జర్నల్స్, ఈ జర్నల్స్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆర్కిటెక్చర్ బుక్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో ఇవన్నీ మా లైబ్రరీలో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. రకరకాల ఆన్లైన్ కోర్సెస్ కూడా గీతంలో చేయొచ్చు. కోర్సెరా అని ఆన్లైన్ ప్లాట్ఫామ్ తోటి గీతం అండర్స్టాండింగ్ కొలాబరేషన్ ఉంది. దాంతో మీరు దాదాపు 4,500 పైన మంచి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది కోర్సెరా. 100 మోస్ట్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ వాళ్ళు ఆఫర్ చేసిన కోర్సెస్, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ క్యాన్ డూ దీస్ ఆన్లైన్ కోర్సెస్ ఫ్రమ్ కోర్సెరా. సో వితౌట్ హ్యావింగ్ టు గో టు దీస్ కంట్రీస్ ఆర్ దీస్ యూనివర్సిటీస్, మీరు వాళ్ళు ఇచ్చిన కోర్సెస్ చేస్తే మీకు ఆ సర్టిఫికేట్స్ కూడా వస్తాయి. సో ఆన్లైన్ కోర్సెస్ ఇప్పుడు ప్రస్తుతం సిట్యుయేషన్లో చాలా ఇంపార్టెంట్. అవి కూడా మీరు గీతంలో చేయొచ్చు. సో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. మంచి ఆడిటోరియంస్, తర్వాత క్రికెట్ ఫీల్డ్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్. సో మీకు ఈ 5 years కోర్సు, మంచి వాతావరణం, మంచి ఫెసిలిటీసు, మంచి టీచర్సు, మంచి మెంటర్సు, మంచి బుక్స్, సిరీన్ ల్యాండ్స్కేప్లో మీరు చేయొచ్చు. దీస్ ఆర్ ద బెస్ట్. తర్వాత నెక్స్ట్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ సెల్, దాంతో మీకు ఈ గైడెన్స్ అంతా కూడా గీతం నుంచి వస్తుంది. గీతం స్కూల్ ఆఫ్ డైరెక్టర్ గా విద్యార్థులకు, తల్లిదండ్రులకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఆర్కిటెక్చర్ కాలేజ్ సెలెక్ట్ చేసే ముందు కొన్ని విషయాలు మాత్రం చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్, స్టూడెంట్స్ ఇవి చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చెక్ చేయాలి ప్రతి ఆర్కిటెక్చర్ కోర్సు వెదర్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆర్ నాట్. మా ఆర్కిటెక్చర్లో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని ఒక రెగ్యులేటింగ్ బాడీ ఉంది. మెడికల్ కౌన్సిల్, ఫార్మసీ కౌన్సిల్ లాగే ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఉంది. వాళ్ళు మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ ఎడ్యుకేషన్ అని 2020లో ఇప్పుడు గెజెట్ అయిన నామ్స్ పెట్టారు. ఈ నామ్స్ ప్రకారం వాట్ ఆర్ ద మినిమమ్ స్టాండర్డ్స్, మినిమం ఎంతమంది టీచర్లు ఉండాలి, ఈ రిక్వైర్డ్ ఇంటేక్కి ఎంతమంది టీచర్లు ఉండాలి, ఏం మినిమం ఫెసిలిటీస్ ఉండాలి, ఇవన్నీ వాళ్ళు స్పెసిఫై చేస్తారు.
ఇవి ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా అని వాళ్ళు కౌన్సిల్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇక సపోజ్ కాలేజ్లో ఇవి సరిగ్గా లేవనుకోండి, అప్పుడు కౌన్సిల్ రికగ్నిషన్ కూడా క్యాన్సిల్ చేసేస్తుంది. అందుకు ఫస్ట్ పాయింట్ వెదర్ దట్ కాలేజ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆర్ నాట్, ఇది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆర్కిటెక్చర్లో చేరే ముందు పేరెంట్స్ షుడ్ వన్స్ విజిట్ ది కాలేజ్. మీరు ఒకసారి వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్ చూస్తే మీకు డైరెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉందో. నెక్స్ట్ ఫ్యాకల్టీ, ఇందాక నేను చెప్పినట్టు ఫ్యాకల్టీ వెళ్ళి ఫ్యాకల్టీని కలిసి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వీళ్ళు సరైన రిక్వైర్డ్ ఫ్యాకల్టీని అపాయింట్ చేశారా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాకల్టీ క్యాన్ మోటివేట్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ విల్ మోటివేట్, ఎడ్యుకేట్ అండ్ ఇన్స్పైర్ స్టూడెంట్స్. తర్వాత అదర్ ఫెసిలిటీస్ వాట్ ఆల్ స్పెసిఫైడ్ బై కౌన్సిల్ రిక్వైర్మెంట్స్ అన్నీ మీకు వెబ్సైట్లో, కౌన్సిల్ వెబ్సైట్లో తెలిసిపోతుంది. కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకుని దీస్ ఆర్ ద మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఆర్కిటెక్చర్ స్కూల్ అని ఉంటుంది. అవి ఉన్నాయా లేవా మీరు డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. తర్వాత సిలబస్ కూడా కౌన్సిల్ నార్మ్స్ ప్రకారం ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు గీతంలో మేము రకరకాల కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్సెస్ కూడా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అని ఫాలో అవుతున్నాం. దీంట్లో కొన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం వాల్యూ ఓరియంటెడ్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసాం. లైక్ గాంధీయన్ స్టడీస్ మీద, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, తర్వాత వెంచర్ డిస్కవరీ అని ఒక కోర్స్ పెట్టాము. తర్వాత ప్రతి స్టూడెంట్ గీతం నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఫారెన్ లాంగ్వేజ్ ఒకటి కంపల్సరీ చేసాము. నెక్స్ట్ ఇంకో చాలా ఇంపార్టెంట్ స్ట్రాంగ్ పాయింట్ మా గీతంది, విచ్ పేరెంట్స్ హ్యావ్ టు సీ ఇన్ ఎనీ కాలేజ్, ఇస్ ఎడ్యుకేషనల్ టూర్స్. ఈ ఎడ్యుకేషనల్ టూర్స్ ఆర్కిటెక్చర్ కోర్స్కి నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా అని మ్యాండేటరీ చేశారు. సో చాలా మోస్ట్లీ ఆల్ కాలేజెస్ వాళ్ళ స్టూడెంట్స్ ఒక ట్రిప్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా తీసుకెళ్ళి బిల్డింగ్స్ అవన్నీ చూపిస్తూ ఉంటారు. గీతంలో మేము గత 6-7 years ముందు నుంచి ఒక ట్రైనింగ్ ప్లేస్మెంట్ సెల్ కాకుండా లర్నింగ్ అండ్ డాక్యుమెంటేషన్ సెల్ అని ఒకటి పెట్టాము. ఈ లర్నింగ్ అండ్ డాక్యుమెంటేషన్ సెల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టూడెంట్స్ని ఇంటర్నేషనల్ టూర్స్ కూడా తీసుకెళ్తాం. ఈ ఇంటర్నేషనల్ స్టడీ టూర్స్ అవి ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ స్టడీ టూర్స్ వల్ల స్టూడెంట్స్ ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ పెద్ద పెద్ద భవనాలు, తర్వాత బిల్డింగ్స్, యూనివర్సిటీస్ ఇవన్నీ చూసి ఇవన్నీ డాక్యుమెంట్ చేస్తారు. యాజ్ ఫార్ as స్టూడెంట్స్ ఆర్ కన్సర్న్డ్, నా అడ్వైస్ ఏంటంటే ది స్టూడెంట్స్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్షూర్ దట్ వాట్ ఈస్ దేర్ ప్యాషన్. ఓకే, థ్యాంక్ యూ మోహన్ గారు. ఆర్కిటెక్చర్ కోర్స్ చేసిన విద్యార్థులకు భవిష్యత్తు అవకాశాలు ఏ విధంగా ఉంటాయనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.